ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న త్రినయని అనే సీరియల్లో తిలోత్తమగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి పవిత్ర జయరాం. ఈ సీరియల్ తో ఆడియన్స్ లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సీరియల్లో నెగటివ్ రోల్ లో నటించిన పవిత్ర గారి నటనకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే తాజాగా రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర జయరాం గారు దుర్మరణం చెందారు. ఈ వార్త తెలిసిన బుల్లితెర నటీనటులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యారు. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పవిత్ర కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి అటు కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్ తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారిని వెంటనే పోలీసులు, గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో పవిత్ర గారికి ఎటువంటి దెబ్బలు తగలలేదు. కానీ తన భర్త చంద్రకాంత్ కి దెబ్బలు తగిలి రక్తపు మడుగులో ఉండడం చూసి తట్టుకోలేక ఆమెకు వెంటనే స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే చనిపోయారు. ఇది నిజంగా చాలా బాధాకరం. కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరాం తెలుగులో త్రినయని ద్వారా చాలా పాపులర్ అయ్యారు. కర్ణాటకకి చెందిన ఈమె రోబో ఫ్యామిలీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జోకలి, నీలి, రాధారామన్ వంటి అనేక సీరియల్స్ లో నటించారు. ఈమె మొట్టమొదటిసారి తెలుగులో నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సేల్స్ గర్ల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇటు కెరీర్ పరంగా అటు వ్యక్తిగత జీవితం పరంగా ఎన్నో అవరోధాలు ఎదుర్కొని స్టార్ యాక్టర్ గా ఎదిగిన ఆమె లైఫ్ జర్నీ చూస్తే మాత్రం చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించటంతో పాటు కొంత బాధగా కూడా అనిపిస్తుంది. 42 ఏళ్లున్న పవిత్ర జయరాం కి 16 ఏళ్లున్నప్పుడే పెళ్లయింది. ఆమెకి 22 ఏళ్ల బాబు, 19 ఏళ్ల పాప ఉన్నారు. తన భర్త సరిగ్గా చూసుకోకపోవడంతో ఎన్నో ఏళ్లుగా తన భర్తకి ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. భర్త నుండి విడిపోయి పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగానే ఆమె జీవితంతో పోరాడింది. మొదట్లో సేల్స్ గర్ల్ గా కూడా పనిచేస్తూ కుటుంబ పోషణను చూసుకునేది. ఈమె పరిస్థితి ఆసరాగా తీసుకుని అందరూ వేధించేవారు. దాంతో ఎలాగైనా జీవితంలో బాగా రాణించాలి అనుకుని నటన వైపు అడుగులు వేసింది. అయితే అక్కడ కూడా ఆమెకు కష్టాలు తప్పలేదు. మొదట్లో ఆఫర్స్ కోసం బెడ్రూమ్ కి రమ్మనేవారట ఆమెను. ఒకవేళ ఏదైనా ఆఫర్ ఇచ్చినా కూడా కేవలం భోజనం పెట్టి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పంపేవారట. ఇవన్నీ దాటుకొని ఆమె తనకంటూ ఇమేజ్ ని అభిమానుల్లో సొంతం చేసుకుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో రాణించడం, నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. కానీ సాధించాలి అనే పట్టుదల ఉంటే వాటిని అచీవ్ చేయొచ్చని ఓ ఇంటర్వ్యూలో ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని స్టార్ యాక్టర్ గా రాణిస్తున్న ఈ సమయంలో ఆమె దుర్మరణం పొందడం నిజంగా చాలా బాధాకరం. ఆమె తన కో యాక్టర్ చంద్రకాంత్ గారితో చాలా కాలం నుండి సన్నిహితంగా ఉంటున్నారు. ఆమె దుర్మరణాన్ని తట్టుకోలేక ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. యాక్సిడెంట్ కి ముందు తన భార్యతో దిగిన లాస్ట్ ఫోటోని షేర్ చేస్తూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు ప్లీజ్, తిరిగి వచ్చే అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అది చూసిన అభిమానులందరూ ఆయన్ని స్టే స్ట్రాంగ్ అంటూ ఓదారుస్తున్నారు. తక్కువ వయసులోనే చనిపోయిన పవిత్ర గారి ఆత్మకు శాంతి కలగాలని అందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.